Minister Narayana accompanied by MLA Vasant Krishna Prasad to the newly constructed fresh waste plant in Kondapalli. The minister emphasized that the government is moving towards making municipalities dumping yard free zones. He noted that waste to energy plants are already operational in Visakhapatnam and Guntur, and 6 more are being established across the state. To strengthen waste management, fresh waste plants are being set up in 107 municipalities designed to process 5,385 tons of garbage daily into compost and biogas. Minister Narayana assured that all plants would be completed and operational by the end of next month, marking a significant step in sustainable waste management and environmental protection. ఈ 123 మున్సిపాలిటీస్లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సాలిడ్ వేస్ట్ ఏ రోజుకి ఆ రోజు ఇంట్లో నుంచి కానీ కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి కానీ స్కూల్స్ హాస్పిటల్స్ హోటల్స్ వచ్చేది ఏ రోజుకి ఆ రోజు దాన్ని ట్రీట్ చేసి బయటకు పంపించాలని 2014-19లోనే ఈ రాష్ట్రంలో 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ని శాంక్షన్ చేశారు. అయితే ప్రభుత్వం మారేటప్పటికి 2 చాలా అడ్వాన్స్గా ఉన్నాయి. ఒకటి గుంటూరు, 2 విశాఖపట్నం. గత ప్రభుత్వం ఆ 2 మాత్రమే ఉంచి మిగతా అన్ని క్యాన్సిల్ చేసింది. అంటే వాళ్ళకి అవగాహన లేక ఈరోజు ప్రపంచంలో ఒకసారి స్టడీ చేస్తే చైనాలో 1100 ప్లాంట్లు ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్, జపాన్లో 1000 ఉన్నాయి. చిన్న కంట్రీ సింగపూర్, వాళ్ళ దగ్గర 4 ఉన్నాయి. మన విశాఖపట్నం కార్పొరేషన్ అంతా విశాఖపట్నం ఏరియా, విశాఖపట్నం కార్పొరేషన్ 680 చదరపు కిలోమీటర్లు అయితే సింగపూర్ 724 చదరపు కిలోమీటర్లు. వాళ్ళకే 4 ప్లాంట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 1000 టన్స్. అయితే ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక 6 ప్లాంట్లు శాంక్షన్ చేశారు. అవి కూడా వేగవంతంగా ఇప్పుడు వర్క్ జరుగుతున్నాయి. అయితే ఆ ప్లాంట్లు వచ్చేలాగా మరొక 2 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే దానికి ఒక్కొక్క దానికి